ఇల్లు ఇచ్చేదానికి లేమాక మా మామ తరం నుంచి మేము ఎరగము చీమలు పుట్లు పెడతాయి చూడు ఆ మట్టిగడ ఎరగము మేము మాకు ఇల్లు లే ఏమీ లే ఇప్పుడు కొనుక్కొని అప్పు చేసి కట్టుకున్నా నేను ఇల్లు మేమే కట్టుకున్నాం అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చినాయి మాకు మాత్రం రాలా ఏమంటే చెరువు అని చెప్పారు ఏదా మాకు అవన్నీ వల్లే మాకు చీమలు పుట్టుంటాయి చూడు మట్టి ఆ మట్టిగడ ఎరగము పోయింది మా మాతరం పోయింది నా మొగ్గు తరం పోయింది నా బిడ్డ కడతా ఉండదు అదే నా బిడ్డ తరం కూడా వచ్చింది 3 తరాలు పోయినాయి నేను ఎరగం నేను వచ్చినాక 6 మంది 7 మంది సర్పంచులు నిల్చున్నారు నాకేదైనా చేసినారేమో చూపించమను నేను ఈ ఊరికి వచ్చినాక ఎదరపల్లిలో మాదిగల చించొబ్బయ్య అని ఉన్నాడు సర్పంచి అట్లా తోడు ఎంతమంది మారున్నారో నాకు ఏదైనా చూపించినారేమో అడుగు ఇంతమందిలో అడుగుతా ఉన్నా నేను ఈ పొద్దు ఎందుకు అడుగుతున్నానా నాకు బాధ 3 తరాలు పోయినాయి 4వ తరం నా కొడుకు లేదు ఒక బిడ్డ మేము ఆశ్చర్యమే నాకు అంత చోటు ఇవ్వద్దా బిడ్డ పని చేసుకోవద్దా పని చేసుకునే దానికి చోటురా లేదు ఎవరు 10 మంది ఉండే వాళ్ళకి ఎలకలు చేస్తారు కదా ఓళ్ళే వేస్తారు ఈ పొద్దు ఆటో వాళ్ళకి వేస్తున్నారు ఆచార్యులకి ఎప్పుడు వేసినారు నాక 10 రూపాయలు ఎరగను నేను ఆచార్యులకి దేశమాటం నుంచి వేస్తున్నాను చూడు ఆ ఫోటోలు అంతా కూడా పెట్టుకున్నాను కష్టపడి సంపాదించిన డబ్బుతో మీరు కట్టుకోండారు మేము వస్తే తప్పకుండా వచ్చిన 3 నెలల్లో మనోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వస్తారు దగ్గర నుండి 20 ఎకరాలు 30 ఎకరాలు ఉండే వాళ్ళకి వచ్చినాయి పూట గేదె లేని వాడికి రాలా వైసీపీలో చేసినా గానీ మీకు పట్టించుకోలేదు నా డబ్బే పోయింది ఎక్కడైనా మా కుర్రం ఎక్కినట్లు మత్స్సుధర లేకలేక ఎమ్మెల్యే అయినాడు డబ్బు సంపాదిస్తున్నాడు చెప్పాలి ఇవ్వకపోతే ఏదో సాకి చెప్పాలి కదా మేము వస్తే తప్పకుండా 3 నెలలు చేయిస్తాం మమ్మల్ని నమ్మండి ఒక్కసారి డబ్బులు ఇవ్వండి ఆయన వస్తే మీకు మంచి చేస్తాం ఓడిపోయినంతో మీరంతా జగన్ ని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి అతన్ని మధుసూదన్ రెడ్డిని నమ్మినారు. సో అన్న కష్టపడి పనిచేసి డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు. అట్లుంటది వాళ్ళని నమ్మితే. ఈసారి మేము చదువుకున్న వాళ్ళము ఓటు కానీ డబ్బులు ఇవ్వు వాళ్ళలాగా వచ్చి డబ్బులు తీసుకొని ఆ రోజు వచ్చి డబ్బులు పడేస్తారు. మన 50 కోట్లు 100 కోట్లు దోచుకుంటారు. మన ఎమ్మెల్యే అయితే మన 2000 కోట్లు దోచుకుంటాడు. ఒకరికి ఇల్లు ఇలా ఇక్కడ సరే ఆలోచించండి. మార్పు కోసం మమ్మల్ని ఆశీర్వదించండి. గ్లాస్ బాధపడద్దండి. ఇచ్చిన ఇల్లు కూడా పేపర్లే వాళ్ళకి ఇచ్చిన ఇల్లు కాదు. ఇల్లు ఇచ్చినారు కదా అది పేపర్లే. ఇల్లు ఏమి ఎవరికి ఇవ్వలేదు. అక్కడ ఊరందూరు దగ్గర ఇచ్చారు కానీ అక్కడ కట్టుకునే పరిస్థితి లేదు. మనం వస్తే ఒకసారి ఆలోచించండి. మేము వస్తే పక్కగా మీకు చేయిస్తాం సరేనా. అంత బాధ నాకు ఎప్పుడు అడిగింది అని కాదు నాకు అంత బాధ కలిగింది. ఇప్పుడు ఆ బాధ అంతా వచ్చే ఎన్నికలు ఓటేసి చూపించుమా సరేనా.